ఇప్పటిదాకా మా ఒక గ్రామం ఏ విధంగా కనిపిస్తుంది, ఎలాగా నిశ్శబ్దంగా ఉందో అది చూపించాను. ఇప్పుడు పొలాలు చూపిస్తాను. పొలాలు ఏ విధంగా వాటర్తో నిండిపోయి ఉన్నాయి అదైతే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకున్నాను. నేనైతే చాలా బాగున్నాను. చూస్తున్నా కదా, అంటే ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే మాకు గిరిజన ప్రాంతాల్లో ఏ విధంగా వర్షాలు పడుతున్నాయి మీరు అయితే చూస్తున్నారు. ఉదయం నుంచే మొదలుకొని ఇప్పటిదాకా అయితే వర్షం అయితే తగలేదు. చూస్తున్నారు రండి, ఇల్లు అయితే ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను. చూస్తున్నారు కదా, జనాలు అయితే ఎవరు బయట రాలేదు, అందరూ లోనే ఉన్నారన్నమాట. మొత్తం అయితే ఇల్లులంతా తడిసిపోతున్నాయి. చూస్తున్నారు కదా, ఈరోజు చాలామంది అంటే ఈ మధ్యన కాఫీ తోట పనులు జరుగుతున్నాయి అన్నమాట. వెళ్ళాలనుకున్నా ఎవరైతే వెళ్ళలేకపోతున్నారు, వర్షాల వలన ఎవరైతే వెళ్ళట్లేదు అనమాట. ఎందుకంటే అక్కడ వెళ్ళి అనవసరంగా దెబ్బ అయిపోవడం అవసరమా అంటే ఈ మధ్యలో వర్షాలు చాలా ఎక్కువగా పడడం వలన కొమ్మలు కూడా అంటే చెట్టు కొమ్మలు కూడా మొత్తము వాటర్ తడిసిపోయి ఉంటాయి అన్నమాట. అవి విరిగి మా మీద పడే అవకాశాలు ఉన్నాయని చాలామంది వెళ్ళారనమాట. చూస్తున్నారు కదా, మనుషులు అయితే ఎవరు కనిపించలేదు, అందరూ లోనే ఉన్నారనమాట. అందరూ కూడాను. మా ఒక ప్రాంతం అయితే ఈ విధంగా వర్షంలో ఎవరు బయట రారు. పనికి వెళ్ళాలనుకున్నా, ఇంట్లో ఏమి లేకపోయినా పనికి వెళ్దామన్నా వెళ్ళలేకపోతారనమాట. మొత్తం అనమాట బురదలు. పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారు. చూస్తున్నారు కదా, పిల్లలు అయితే అలా వర్షానికి తప్పదు, మరి పెద్దోళ్ళు అలా తీసుకెళ్తారు ఇంట్లో వాళ్ళు అనమాట. ఇదే అనమాట మా స్కూలు. అంటే మేము చిన్నప్పుడు చదువుకునే స్కూలు అంటే ఇదే అనమాట. ఇప్పుడు కొత్తగా కట్టారు. ఇప్పుడైతే అప్పుడు మేము చదువుకున్నప్పుడు ఈ మొక్కలు అవి కూడా ఏమీ లేవు, గడ్డ అయితే ఉండేది అనమాట. ఇప్పుడైతే మొక్కలు బాగా వేసారు. రెండైతే ఒకసారి పిల్లల దగ్గర వెళ్దాం, పిల్లలు ఏ విధంగా మరి ఉన్నారో. వర్షం అయితే చాలా గట్టిగా పడుతుంది అనమాట. సార్ వాళ్ళు కూడా ఇంకా రాలేదు వర్షానికి. ఫ్రెండ్స్, రాత్రి పగళ్ళు తేడా లేకుండా ఆడవాళ్ళు అయితే బట్టలు ఉతకడంలో కానీ, లేకపోతే ఏదైనా తప్పలు లాంటివి తీసుకొచ్చి గిన్నెలు తోమడం కానీ ఇక్కడ 24 అవర్స్ ఉంటారనమాట. ఈ రోజు అయితే ఎవరు లేరు, ఎందుకంటే వర్షం వలన ఎవరైతే లేరనమాట. మా ఒక వీధులు అయితే మొత్తం అయితే ఇల్లులు అయితే ఉంటాయి, ఒక 30 వరకు ఉంటాయి. కింద వీధి ఒకటి ఉందిలండి, అది చాలా అంటే పెద్దది అనమాట. మా ఒక ఊరికంటే ఇది ఒకే కొల్ల అనమాట. అక్కడ ఒకటి ఉంది, కాకపోతే ఇదైతే బాగా యూజ్ చేసుకుంటారు అనమాట. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే వాటర్ నిండిపోతున్నాయి. నడవడానికి కూడా కొద్దిగా ఇబ్బంది ఉండేలాగా వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ వర్షం తగ్గితే కానీ ఈ వాటర్ అయితే తగవు. రండి, మా గ్రామాన్ని అయితే మొత్తం మీకు ఒకసారి చూపిస్తాను స్లాప్లో ఎక్కి. ఇప్పటిదాకా బయట ఎవరు రాలేదని చూపించాను. ఇప్పుడైతే ఒక కుటుంబం అయితే బయటే ఉందన్నమాట. ఇంత ధైర్యంగా భోజనం చేస్తున్నారు. చూస్తున్నారు కదా, వర్షంలో చూస్తున్నారు కదా, మన వాళ్ళు అయితే బయటే ఉన్నారనమాట. చాలా మంది అయితే బయట రాలేదు, కానీ మన వాళ్ళు అయితే బయటే అలా ఉన్నారనమాట. అంటే చిన్న గుడిసెలు అనేది ఉందిలండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు, కుక్కలు అయితే మనుషుల్లాగే లోన్ ఉన్నాయన్నమాట. చూడండి, వర్షం కోసము ఎప్పుడు చాలా సరదాగా ఒక గుంపు కూడా అయితే తిరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడైతే ఒకే దగ్గర వర్షం పడినా కూడా గుంపు అయితే వదలలేదు, అలాగే ఉన్నాయి కుక్కలు. చూస్తున్నారు, ఉదయం నుంచి అలాగే పడుతూ ఉంది, అసలు ఆగట్లేదు. పనిలో వెళ్దామన్నా ఎవరైతే వెళ్ళకపోతున్నారు. ఈ మధ్యన చెప్పాను కదా ఇందాకే, కాఫీ తోటలు అయితే ఈ మధ్యలో జరుగుతున్నాయి. కాకపోతే ఈరోజు వర్షం రావడం వలన ఎవరైతే వెళ్ళలేదన్నమాట, ఇంటికి అలాగే ఉండిపోయినారు. చూస్తున్నారు కదా, మాకు గ్రామం అయితే ఈ విధంగా ఈ వర్షంలో చాలా నిశ్శబ్దంగా ఉందన్నమాట. అక్కడ మీరు చూస్తున్నట్లయితే కొట్లో కొంతమంది అలా ఉన్నారు, ఇటైతే ఎవరు లేరు. రండి చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మాకు గ్రామం అయితే ఇలాగ ఉందన్నమాట. ఈరోజు అయితే ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి. మేమైతే మా గిరిజనాలు అంటే బయట వెళ్ళి ఏదైనా పని చేస్తేనే ఇంటికి తినడానికి ఏదైనా దొరుకుతుంది అనమాట. కాకపోతే ఈరోజు అయితే ఎక్కడ వెళ్ళడానికి వీలు లేకుండా ఈ యొక్క వాతావరణం అయితే ఈ విధంగా చేసిందనమాట. ఇప్పటిదాకా మా ఒక గ్రామం ఏ విధంగా కనిపిస్తుంది, ఎలాగా నిశ్శబ్దంగా ఉందో అది చూపించాను. ఇప్పుడు పొలాలు చూపిస్తాను. పొలాలు ఏ విధంగా వాటర్తో నిండిపోయి ఉన్నాయి అదైతే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మనమైతే పొలంలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మా ఊరికి అయితే రోడ్డు పక్కన అయితే చూడండి అరటి చెట్లు ఏ విధంగా నాటున్నారో చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. ఇటు అంటే ఈ రెండు పక్కలు కూడా అరటి చెట్లు ఉడవడం జరిగిందనమాట. చూస్తున్నారు కదా ఏ విధంగా కనిపిస్తున్నాయి.
చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఉంది పొలాలు అయితే యువతల అవతల ఉన్నాయి. చాలా చూడడానికి చాలా చూడముచ్చటగా చాలా బాగుందన్నమాట. ఈ లొకేషన్ చూడడానికి మాకైతే చాలా అందంగా కనిపిస్తుంది. మీకు ఎలా కనిపిస్తుంది చూడండి మరి. అంటే రోడ్ అయితే మధ్యలో ఉంది ఫ్రెండ్స్. యువతల అవతల పొలాలు అయితే ఉన్నాయి. ఈ విధంగా అనమాట మా ఒక గ్రామంలో ఈ విధంగా పొలాలు ఉన్నాయన్నమాట. మీకు ఒకటి చూపిస్తాను. అంటే అందరూ ఒకవైపున అంటే అందరూ ఒక వీధిలో ఉంటే ఒక ఇల్లు అయితే ఇక్కడ ఒంటరిగా ఉందన్నమాట. అది మీకు చూపిస్తాను. అది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనమాట. మన వాళ్ళైతే పొలంలో వచ్చి కట్టుకోవడం జరిగింది. ఒక ఇల్లు అయితే మీకైతే చూపిస్తాను. ఇక్కడి నుంచి కూడా రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచి కూడా ఇల్లులు అవుతాయండి. అప్పుడే అవు అంటే ఇంకా చూస్తున్నారు కదా 2 కట్టారనమాట. ఇంకా ఇవి అయితే చేయలేదు. రండి చూపిస్తాను. చూస్తున్నారు కదా ఆ ఇల్లు అనమాట. వీళ్ళకి ఒక కుటుంబం అయితే ఇక్కడ నివసిస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చెప్పాను కదా అంటే పొలం మధ్య ఒక ఇల్లు ఉందని. అదే ఇల్లు అనమాట. చూడడానికి ఎంత బాగుందో. అంటే చిన్నగా కట్టుకున్నారనమాట. అంటే ఇక్కడ ఉండే వాళ్ళు ముగ్గురు ఉంటారనమాట. ఇక్కడ వచ్చి మా అయితే ఒక 6 months అవుతుంది ఇక్కడే ఉంటున్నారనమాట మన వాళ్ళు అయితే. చూడండి అయితే తప్పలాలు ఇలాగ పెట్టారనమాట బయట కూడాను. చూడండి పొలాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి అనమాట. వాటర్ అయితే చాలా బాగా నిండుందన్నమాట. వాటర్ అయితే ఈరోజు అంతా ఉదయం నుంచి వాటర్ అంటే వర్షం పడడం వలన చెప్పాలంటే ఈరోజు వర్షం పడుతుంది కాబట్టి వాటర్ అయితే ఈ విధంగా ఉన్నాయి పొలంలో. చెప్పాలంటే వాటర్ అయితే ఇటు నుంచి ఇక్కడ వరకు రావడానికి అయితే వాటర్ అయితే తగదు. ఎందుకంటే అటు నుంచి వాటర్ వస్తున్నాయి అనమాట. అలా పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడాను అవతల రోడ్డు అవతల ఉన్నాయి కదా ఆ పొలాలకే సరిపోతాయి. ఇక్కడ దాకా రావడం అయితే ఫ్రెండ్స్ ఆ పొలానికి ఈ పొలానికి డిఫరెంట్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడైతే వాటర్ పర్లేదు. ఈ పొలాలకి యువతల సైడ్ పొలాలకి అయితే పర్లేదు, వాటర్ బాగానే అందుతాయి. కాకపోతే ఈతలు చూడండి ఒకసారి. ఈ పొలాలు ఎలా ఉన్నాయో ఆ పొలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. ఇక్కడైతే ఇంకా ఇవి పెరగనే లేదు, మొలిసినవి అలాగే ఉన్నాయి, అలా మెల్లగా పెరుగుతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు ఇవైతే బాగానే పెరిగాయి అనమాట. చూడండి ఎంత పచ్చగా కనిపిస్తున్నాయి ఇవైతే. ఈ విధంగా అనమాట. ఇక్కడైతే వాటర్ బాగానే చేరుతాయి, ఇక్కడైతే చేరవు. చూస్తున్నారు కదా ఈ విధంగా అనమాట. ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు అయితే మా గ్రామం పరిస్థితి ఈ విధంగా అనమాట. ఉదయం నుంచి వర్షం అలాగే పడుతుంది, ఎవరు పనిలోకి వెళ్ళలేకపోతున్నారు. ఈ టైం పొలాలంతా కూడా వాటర్తో బాగానే నిండుతున్నాయి. ఇది ఒక మంచి విషయం అనుకోవచ్చు. కాకపోతే పనిలోకి ఎవరు కూడా వెళ్ళలేకపోతున్నారు అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.